స్త్రీ శక్తి సంఘం నుండి మాట్లాడుతున్నామండి. గరీబోళ్ళ గురించి అని మేము మాట్లాడుతున్నాము. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కడ చూడబోయినా కూడా ఈ అరాచకాలు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుడు, తల్లిదండ్రులను ఎల్లగొట్టుడు, తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టకుండా చేసే రాజకీయాలు బాగా జరుగుతున్నాయి. జరిగినప్పుడు మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? మీరు పెద్ద మనుషులను అన్నిట్లల్లా ప్రతి దాంట్లో రాజకీయంలో నేనంటే నేను అని సీఎం కాదు పిఎం దాకా ఇవే నడుస్తాయి. కానీ గరీబ్ వాళ్ళకు న్యాయం చేసింది ఎక్కడ? ఏడ చేయలే. అది ఎక్కడున్న గొంగలి అక్కడనే ఉన్నది. వాళ్ళు ఎన్ని చెట్టు పుట్టకు ఏడ్చుకుంటా ఉన్నారు. అమెరికాలో ఉన్నాడు తల్లిని ఏమంటాడు, అన్నే క్లియర్ చేయి, ఇక మేళ మేమేడికి అని వాడంటాడు. వీడు అంటాడు గాంధీ దవాఖానలో పోయినా, గాంధీ దవాఖానలో పోయి ఇక శవాన్ని మేమేడి తీసుకొస్తే ఏదంటాడు. కాష్టాల గడ్డలల్లా వాళ్ళు కూడా అమ్ముకుంటారు. ఒక శవం ఒక ఊరు దాటాలంటే ఈ సపరేట్గా గా ఊరు దాకా తీసుకోవడం, ఈడ కాష్టాల గడ్డ కాడనే ఈ నివాసులని అడిగి ఎంతో కొంత ఇచ్చి ఇక్కడనే దాన సంస్కారాలు చేస్తాను అంటారు. చాలా చూసి కూడా నాకు కూడా విసిగిపోయింది. నా వయసు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. సీఎం గారు మరి మాకేం లేదు, మేము ఇన్ని గవర్నమెంట్ జాగాలు నీకు పట్టిస్తాను మియాపూర్ నుండి. పట్టించినప్పుడు నువ్వు ఎల్లదన్న ఒక దాంట్లో ఇంత ఓల్డేజ్ హోమ్ లాంటిది చేస్తే నీ పేరుంటది. సీఎం వచ్చినాక దీన్ని శ్రద్ధ పట్టుకొని ఆఫ్టర్ ఆల్ అది వంటలు చేసే ఆమె కుమారికి హెల్ప్ చేసినావు, కానీ ఈ గరీబులకు చేయవా? ఈ గరీబులకు చేయాలా లేదా? నువ్వు వంటలు చేస్తే ఆమెకు కుమారుని అందనం ఎక్కించినావు, సరే పోనీ, కానీ ఆమె బతుకుతేరు ఆమె మనం అనకూడదు, బతికేదాన్ని అనకూడదు, నలుగురికి అన్నం పెట్టేదాన్ని కూడా అనకూడదు. కాబట్టి నువ్వేం చేసినాడు, ఈ గరీబుల గురించి నువ్వు ఆలోచించు. ఆయన పూలమ్మినా పాలమ్మినా అని ఆయన ఎంతమంది పెద్ద మనుషులను చేసిండు. ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరన్నా కానీ ఏ 10 మంది మహిళలనైనా పెద్ద మనుషులనైనా అలాంటి దాంట్లో తీసిండ్రా? అన్ని వీడియోలలో పెడతాను, ఇన్స్టాగ్రాము ఆ గ్రాము ఈ గ్రామం అని అన్ని అడ్డమైనవన్నీ పెడతాను, కానీ పెద్ద మనుషుల గురించి ఏమైనా పెట్టిండ్రా నాకు చూపించు అని ఆయన ఏదో ఒకటి చేసి ఆ గరీబుల గురించి పట్టించుకొని మాకు ఇంత ఓల్డేజ్ హోమ్ చేస్తే ఆ సేవలన్నా మేము చేసుకుంటాం. పెద్ద మనుషులమే మేమే చేసుకుంటాం. మరి ఏం చేస్తాం? మాకు ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఉద్యోగాలు తల్లి కన్న కానుండి ఏమైనా వాడు పెరగంగానే పిల్లం రాగానే వాడు దేశాల పోండి, గీ ఎందుకు పెట్టుకుందాం, గీ అమ్మని ఎందుకు పెట్టుకుందాం, అయ్యని ఎందుకు పెట్టుకుందాం, ఎన్నో తలగబెట్టు ఎన్నో అని చెప్పి అనాథలను చేసిండ్రు. పెద్ద మనుషులను కొడుకులు ప్రతి ఒక్క కొడుకు చేస్తాండ్రు. ఎవరో పుణ్యగంగలు ఉన్నోళ్ళే మంచిగా చూసుకుంటారు తల్లిదండ్రులను. మిగతా వాళ్ళ పరిస్థితి గిది. గుళ్ళకాడ, చెట్ల కాడ, పుట్టల కింద, అడవులల్లా, గాంధీ దవాఖానలా, ఇన్ని దిక్కుల ఏంటిది పరిస్థితి చెప్పండి? సీఎం సారు నీకు నమస్కరించి చెప్తున్నా, అయిపోయింది.